మహిళల ఐపీఎల్లో మరో సీజన్ ముగిసింది. టైటిల్ ఫేవరెట్స్లో ముందున్న ఢిల్లీ క్యాపిటల్స్ తుది పోరులో చతికిలపడింది. ఒకసారి కాదు, రెండు కాదు, వరుసగా మూడోసారి టైటిల్ పోరుకు అర్హత సాధించిన టైటిల్ మాత్రం దక్కలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్స్ వరుసగా 3 సీజన్లలో టాప్లో నిలిచాయి. అందరినీ ఓడించి మరీ ఫైనల్కి వచ్చారు. కానీ ఏం లాభం, వరుసగా మూడోసారి కూడా వారు ఓడిపోయారు. నిజానికి లీగ్ మ్యాచ్ల్లో అందరినీ బీభత్సంగా ఓడించేసింది ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్స్ టీం. ఇదే ముంబైని వరుసగా 2 సార్లు లీగ్ మ్యాచ్ల్లో చిత్తు చేసింది. ఢిల్లీ క్యాప్టెన్ మంచి ఫామ్లో ఉంది. ప్లేయర్లంతా బీభత్సంగా ఫైనల్ ముందు వరకు ఆడారు. అయితే ఫైనల్కి వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్స్కు లక్ కలిసి రాలేదు. అంత బాగా ఆడిన వారంతా ఫైనల్లో మాత్రం నిరాశపరిచారు. మంచి బ్యాటింగ్ లైనప్ ఉండి కూడా 150 పరుగుల టార్గెట్ను చేజ్ చేయలేకపోయారు. నిజానికి ఈ మ్యాచ్లో ఎక్కువసేపు ఢిల్లీదే పై చేయిగా కనిపించింది. ఆరంభంలోనే ముంబై వికెట్లు తీసినప్పటికీ హర్మన్ ప్రీత్ కౌర్ హాఫ్ సెంచరీతో ఆ జట్టు కోలుకుంది. చేసింగ్లో షెఫాలి వర్మ మెరుపు ఆరంభాన్ని ఇవ్వలేకపోవడం -పాయింట్. ఆరంభం నుండి వరుసగా వికెట్లను కోల్పోతూ వచ్చింది. ఈ సీజన్ ప్రారంభం నుండి భారీ టార్గెట్లను సునాయాసంగా ఛేదించింది ఢిల్లీ. ఫైనల్లో మాత్రం లక్ష్య ఛేదనలో తడపడింది. ఢిల్లీ జట్టులో మారిజాన్ కాప్, జమీమ్ రోడ్రిక్స్, నిక్కీ ప్రసాద్ మినహా మిగతా బ్యాటర్లు ఎవరూ రాణించలేదు. కాప్ మెరుపు బ్యాటింగ్తో మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠగా సాగింది. 18 బంతుల్లో 29 పరుగులు చేయాల్సి ఉన్నప్పుడు ఢిల్లీదే విజయంగా కనిపించింది. కానీ 18వ ఓవర్లోనే మ్యాచ్ మలుపు తిరిగింది. ఫామ్లో ఉన్న కాప్ను ముంబై ఆల్రౌండర్ బ్రంట్ అవుట్ చేయడం, తరువాతి బంతికే శిఖా పాండెను కూడా పెవిలియన్కు పంపడంతో ఓటమి ఖాయమైంది. 2023 సీజన్లో తొలిసారి ఫైనల్కు చేరినప్పుడు కూడా ముంబై చేతిలో ఓటమి చవిచూసింది. అప్పుడు ఫైనల్లో మొదట బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ 131 పరుగులే చేయగా ముంబై సునాయాసంగా ఛేదించింది. ఇక గత ఏడాది ఫైనల్లో ఢిల్లీ జోరుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్రేక్ వేసింది. ఫైనల్లో బ్యాటింగ్ వైఫల్యంతో ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 113 పరుగులకే కుప్పకూలింది. చిన్న టార్గెట్ కావడంతో ఆర్సీబీ ఈజీగానే ఛేదించి టైటిల్ ఎగరేసుకుపోయింది. ఇప్పుడు కూడా 3వసారి ఫైనల్ చేరి దాదాపు టైటిల్ గెలిచినట్టే అనుకున్న వేళ విజయానికి చేరువలో చతికిలపడింది. పైగా మహిళల క్రికెట్లో మెగాస్టార్గా పేరున్న మెగ్ లానింగ్ ప్రపంచవ్యాప్తంగా పలు టైటిల్స్ గెలిచిన మహిళా ఐపీఎల్లో మాత్రం ఢిల్లీని ఛాంపియన్గా నిలవలేకపోయింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్కు ఖచ్చితంగా ఏదో దురదృష్టం వెంటాడుతుందని, ఏంటి శాపం అంటూ అందరూ నిట్టూరుస్తున్నారు.